విశ్వనగరంగా వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్కు ప్రపంచ స్థాయి కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ టెక్ సంస్థలు హైదరాబాద్లో తమ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో పెద్ద బ్రాండ్ యాపిల్ కూడా నగరంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్లో మొట్టమొదటి యాపిల్ రిటైల్ స్టోర్ త్వరలోనే ప్రారంభం కానుంది. యాపిల్ సంస్థ హైదరాబాద్లో రిటైల్ స్టోర్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్టోర్ కోసం ముందుగానే ఉద్యోగుల నియామక ప్రక్రియను ప్రారంభించింది. స్టోర్ లీడర్, సీనియర్ మేనేజర్ వంటి కీలక పోస్టుల కోసం ఇప్పటికే రిక్రూట్మెంట్ మొదలైంది. 2027 ఆరంభంలో హైదరాబాద్లో యాపిల్ స్టోర్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. అందుకే ఒక సంవత్సరం ముందుగానే అర్హులైన అభ్యర్థులకు నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఇప్పటికే భారత్లో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, పూణే వంటి నగరాల్లో యాపిల్ రిటైల్ స్టోర్లు విజయవంతంగా పనిచేస్తున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు హైదరాబాద్ కూడా చేరనుంది. 2027 మార్చి నాటికి నగరంలో యాపిల్ స్టోర్ కార్యకలాపాలు మొదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ముంబైలో రెండో యాపిల్ స్టోర్ ప్రారంభించేందుకు కూడా యాపిల్ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్లో యాపిల్ స్టోర్ ఏర్పాటయ్యే అవకాశం ఉన్న ప్రదేశం టీ స్క్వేర్ అని సమాచారం. అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్స్ తరహాలోనే హైదరాబాద్లో కూడా అంతర్జాతీయ స్థాయి డెస్టినేషన్ గా టీ స్క్వేర్ ను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాయదుర్గం ఐటీ హబ్ ప్రాంతంలో టీ స్క్వేర్ పేరుతో భారీ టవర్ ను నిర్మించనున్నారు. ఇక ఈ ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. టీ స్క్వేర్ ను 24 గంటలు పనిచేసేలా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అంతర్జాతీయ బ్రాండ్లు తమ అవుట్లెట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సాహం ఇవ్వాలని తెలిపారు. పార్కింగ్ సదుపాయాలు, యుటిలిటీ జోన్ వంటి ఏర్పాట్లు కూడా చేయాలని ఆదేశించారు. టీ స్క్వేర్ వల్ల హైదరాబాద్ కు పర్యాటకులు భారీగా పెరుగుతారని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇది నగరానికి ఒక ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఇక్కడ ఏర్పాటు చేసే పెద్ద వీడియో బిల్ బోర్డులపై యాడ్స్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది. టీ స్క్వేర్ ప్రాజెక్ట్ హైదరాబాద్ ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.